వ్యక్తి నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి బిడ్డలారా. ఈ సంవత్సరం ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నేను నా పాదస్థలమును మహిమపరచుదును అనండి. మంచిగా మాట అందరూ. మన ద్వారా మహిమ పొందవలసిన దేవుడు మనకు కూడా మహిమనిస్తానని చెప్పడం గొప్ప ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించిన అద్భుతమైనటువంటి సందర్భం. ప్రతిసారి చెబుతున్నట్టుగానే ఈ పూట కూడా మరలా చెబుతున్నాను. దేవునికి మనం ఆరోపించవలసిన మహిమ వేరు, దేవుడు మనకు అనగా సంఘానికి ఇస్తున్న మహిమ వేరు. ఇది దేవుని మహిమను దొంగిలించడం కాదు, అది దేవుని దృష్టికి తీవ్రమైన నేరం, పాపం. దాన్ని అసలు ఉపేక్షించడు. ఇది దేవుడే తన పాద స్థలముగా మారినందుకై, బ్రతుకుతున్నందుకై అనుగ్రహిస్తున్నటువంటి కృప అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఎందుకంటే వన్ ఆఫ్ ద వెరీ ఫౌండేషనల్ కోర్సెస్, రోమాపత్రిక 8వ అధ్యాయము 28 నుండి 30 వరకు ఉన్న వచనాల దగ్గరికి వెళ్తే, ఆయన ముందుగా ఎవరిని ఎరిగినో వారిని పిలిచెను అనే క్రమంలో చివరికి వారిని మహిమపరిచెను అని ముగిస్తాడు ఆ వచనాన్ని. సో 3 ప్రాసెస్లు ఉంటాయి మొత్తం స్పిరిచువల్ లైఫ్లో. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ సాంక్టిఫికేషన్, అంటే పరిశుద్ధపరచడం. నెక్స్ట్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చడం. దెన్ హీ విల్ డెఫినెట్లీ లీడ్ us into గ్లోరిఫికేషన్, మహిమపరచడం. దట్ ఈస్ వాట్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద థియాలజీ. కనుక ఈ ఉపదేశాన్ని మంచిగా మనం అర్థం చేసుకోగలిగితే, అది దేవుని చిత్తములో ఏర్పాట్లో ఉన్న ఒక స్థానం, ఒక కృప, ఒక అనుగ్రహం. అందులో మనం అతిశయించడానికి పనికొచ్చే మాటలేమి లేవు. మరింత కృతజ్ఞతా భావముతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటాం. అయితే